భార్య ఎప్పుడు కూర వండినా నచ్చదంట. నచ్చకపోగా ఇదేమంటాడండి, మొహంలో మా పిల్లల దగ్గరికి వెళ్ళి ఈరోజు కొంచెం కూర పెట్టినప్ప అంటాడు. వెళ్ళి అత్త చిన్నత్త కొంచెం ఆయన కంటే కొంచెం కూర అంటే ఏమా కూర చేత కదా ఏంది నీకు? ఏమోనమ్మా నా చేతన రోజు కొడుకున్నాను, ఆయనకి ఎన్నిసార్లు ఉన్నాను, ఏం నచ్చట్లేదమ్మా. ఒకరోజు ఆ చిన్న పిన్ని దగ్గరికి వెళ్ళి, ఒకరోజు అత్త దగ్గరికి వెళ్ళి, ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇళ్ళ పక్కన వాళ్ళందరూ అయిపోయారు. ఎందాకని సిగ్గుతో పడిగిద్ది అందరిలో కూర. ఈ సచ్చినోడికి నేను ఏమడినా నచ్చసారట్లేదు, ఏందో నాకు కర్మ తెల్లారని ఇంకొక ఇంటి దగ్గరికి వెళ్ళి అడుక్కురా కూర అంటే వెళ్తున్నప్పుడు ఒక గేదకి ఇంకా తెలివసనాలు పెట్టింది అంట. ఆ రోజు వేస్తున్నప్పుడు పోత ఎక్కువ తెస్తాను ఆగరా తెలుగుడు నేను నచ్చలే అని ఈ గిన్నె తీసుకెళ్ళి వేడికి పెట్టింది. గేదెల నుంచి వచ్చేటప్పుడు పొగలు అది కూడా వేడిగానే ఉంటుంది. తీసుకెళ్ళి పట్టి అన్నం తిన్నోడి దగ్గర అది పెట్టింది. పెట్టేసరికి ఎడ తీసుకొచ్చావు? ప్రమేళ వదిన ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను. ప్రమేళ అక్కల దగ్గర అందుకని ఆడు కొంచెమే అని చూసి ఏంటి తాలింపేలేదా ఏంటి అన్నాడు. నువ్వు కంచంలో అన్నం పెట్టుకున్న తర్వాత తాలింపు వేసింది అక్కడ నువ్వు ఆగుతావా అని ఆడు ఎంత అంటాడు, దరిద్రుడు నీ మొహం నువ్వు వండుతావు పాపకూర పప్పు ఆ పిల్ల వండింది ఎంత బాగుంది. న్యాయం ఉందా? ఈడు భార్యనేమో ఈడు ఉంచుకున్న దాన్ని పక్కన పెట్టి ఎలా ఉంటుందో ఏమనుకోదు. నా మాటలు ఎలాగే ఉంది, ముందు ఫస్ట్ చెప్పాను. ఈడు భార్యని ఈడు ఉంచుకున్న దాన్ని ఇద్దరిని పక్కన పెట్టి ఫోటో దిగమ్మా చూద్దాం. ఏం మీరు సైలెంట్ అయ్యారు? ఈ భ్రష్టుడికి అర్థం కావాలి కదా, ఈ మూర్ఖుడికి అర్థం కావాలి కదా. మీ ఊర్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఏదో ఒక బుద్ధిహీనమైనటువంటి ఆలోచనతో అయిష్టంగా కాపురం చేస్తూ ప్రతిరోజు మానసికంగా చంపేస్తున్నాడు. కొంతమంది ఈ భార్యని చంపేస్తున్నారు, మానసికంగా చచ్చిపోతున్నారు. అందుకని వాళ్ళ తలనొప్పులు, అందుకనే వారికి నానా విధాలకు జబ్బులు తెచ్చేది. అతను ద్వేషించబడుతూ అన్న ఈ ద్వేషింపబడిన స్త్రీని ఆకాశమందున దేవుడు చూసి ఆమె గర్భమును దీవించాడట. ఒక చప్పట్లు ఒకసారి. ఆమె గర్భములో నుంచి గొప్ప భక్తులు యోధులను బయటకు తీశాడండి. ప్రపంచములో ముక్కు మీద వేసుకునే సంతతి ఆమె కలిగింది. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఎంత గొప్ప దేవుడు. నేను అంటాను, నువ్వెప్పుడైతే ద్వేషించబడతావో దేవుడు నీ ఎందు ఇష్టపడుతున్నాడు. కంపు కొట్టే చేపల కంపు కొట్టే శిష్యుల్లో 12 మందిని దేవుడు ఏర్పరచుకొని ఆయన కొండ మీదకి వెళ్ళి తనకిష్టమైన వారిని కొండ మీదకి పిలుచుకున్నాడట. తనతో ఉండుటకు, దయ్యాలు వెళ్ళగొట్టుటకు, సువార్తను ప్రకటించుటకు. దేవునికి స్తోత్రం చెప్పాలి. లోకం దృష్టిలో వీళ్ళు పండితులు కాదు, లోకం దృష్టిలో వీళ్ళు మంచి గొప్ప విద్యావంతులు కాదు, లోకం దృష్టిలో వీళ్ళు గెలలేరు కదా, విద్య లేని పామరులు కదా అని చెప్పుకున్నారు. ఇదే 12 మందిని ఇష్టపడి ఆయన కొండ మీద కూర్చొని వారిని అక్కడికి పిలిచి వారి చేత ప్రపంచానికి సువార్తను ప్రకటించడానికి ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తులుగా మార్చారు. ఎంతగానంటే వారి నీడ పడితే కూడా స్వస్థతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే మిమ్ములను తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టపడుతున్నారు. ఎంతమంది దీన్ని సద్వినియోగం చేసుకుంటారు? సద్వినియోగం అంటే అర్థం కాలేదా ఏంటి? ఈ అవకాశాన్ని వాడుకుంటారు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎంతమంది వాడుకుంటారు? ఏది కొంతమంది చేతులు ఎత్తలేదు, వాడు ఆడుకుంటాడు. మరి వాడు కూడా ఇష్టపడుతున్నాడు నిన్ను, వాడు కూడా ఇష్టపడుతున్నాడుగా. ఆడేందుకు ఇష్టపడుతున్నాడు? బెట్టింగ్లు కట్టించుకోవడానికి నీ చేత. హల్లెలూయా. యాప్లో లోన్ తీసుకున్నావా? కుర్రాడా, యాప్లు ఉన్నాయిగా, లోన్ 2
పట్టించుకుంటావా? బాధితులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటారు. వినండి జాగ్రత్తగా. ఆరుగాలం కష్టపడి పిచ్చి గొడ్డి చాకరీ చేసి ఈ డబ్బులు పోగొట్టుకునేటువంటి పాపం అమాయకులు ఉన్నారా లేరా? మన ఊర్లో ఉన్నారా? 6 నెలలు కష్టపడతాడు, ఆయనకు ఒక 50,000 లక్ష రూపాయలు ఆ మేస్త్రి ఇస్తాడు. వీడు ఒక రాత్రి మీటింగ్లో పోగొట్టుకొని ఏమని ఇంటికి వస్తాడు? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పాడైపోతున్నారు. ఇదంతటి కారణం ఏంటంటే అజ్ఞానం. నువ్వు క్రీస్తు యేసు దగ్గరికి వస్తే ఆయన ఇష్టమైన బిడ్డలను పిలుచుకొని వారికి జ్ఞానోదయం కలుగు చేసి వారికి రక్షణ ఇచ్చి వారికి ఉన్నతమైన స్థితిగతులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ మరొక మాట ఏమన్నాడంటే 22లోనే, తన నామమును బట్టి తన వారిని వీడవాడు అన్నాడు. చప్పట్లు కొట్టగలరు ఒకసారి? వారి నీతిని బట్టి ఎడవడం కాదు, వారి భక్తిని బట్టి ఎడవడం లేదని కాదు ఇక్కడ చెప్పబడింది. తన నామమును బట్టి. ఎవరి నామాన్ని బట్టి అంటే మీకు అర్థమైంది? తన నామమును బట్టి అంటే దాని అర్థం ఏంటంటే ఎలా చెప్పాలి మీకు అర్థం కావడానికి? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? ఇప్పుడు నేను ఆప్టర్లు కానీ పాస్టర్ గారిని మా దగ్గరికి వచ్చి ఎవడైనా పస్తుంటే ఎవరికి అవమానం? పస్తున్నాడుగా నాక? ఎవరికి? నాకు అవమానం. ఎవడైనా నువ్వు నా ఇంటికి వచ్చావు, నీకు అన్నం పెట్టకపోతే, అంత అన్నం పెట్టకపోతే, నా ఇంట్లో రాత్రి పడుకున్నావు, నీకు అన్నం పెట్టకపోతే అవమానం నీకా నాకా? అందుకని నువ్వు ఎదవైనా నేనేం చేస్తాను? మంచోళ్ళకు మాత్రం అన్నం పెడతానా? నీ అమ్మట వచ్చినోడు ఎదవైనా నేనేం చేస్తాను? ఎల్లరికి అన్నం పెట్టి పంపించండి రా అంటాను. ఎందుకు? అది నా స్వభావం. ఇప్పుడు దేవుడి స్వభావం ఏంటంటే నీ భక్తిని బట్టి, నీ యొక్క స్థితిగతులను బట్టి, నీ మంచితనాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించడు. తన నామమును బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టడంటుంది బైబిల్. హల్లెలూయా. నేను బాగా నమ్ముతాను. స్తోత్రం చెప్పాలి ఒకసారి. తన నామమును బట్టి దేవుడు నిన్ను నీ పేదరికము నుంచి విడిపించబోతున్నాడు. తన నామమును బట్టి తాను నీతి మార్గంలో నడిపిస్తాడట. తన నామమును బట్టి నీ రోగాల నుంచి విడిపిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ 38 ఏళ్ల నుంచి వాడు బాధపడు వాడు పడి ఉన్నాడండి. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడినటువంటి వాడు మంచివాడా? హల్లెలూయా. దేవుడే జోక్యం చేసుకుని నీకు బాగుపడాలని ఉందని పిలిచి పలకరించి ఆయన లేపి నడిపించాడు. దేవాలయానికి భూమికి మధ్యలో ఉన్నటువంటి ఒకడు అక్కడ కుంటివాడు ఒకడు ఉంటే పేతురు యోహాను వెళ్ళి, రే బాబు, మమ్మల్ని ఏదో డబ్బులు అడుగుతున్నావు కదా, మా దగ్గర ఎన్ని బంధారాలు కలిగింది ఇవ్వమంటావు అన్నాడు. ఏదో ఒకటి ఇవ్వండి అతను చూసాడు. అసలు వాడికి విశ్వాసం లేదు, ఎంగింగా చూస్తాడు. ఎందుకంటే మీరు గమనిస్తే అడుక్కు తినేటువంటి వాడికి కానీ కడుపు నిండితే వాడికి వచ్చిన మాటలు మరి ఎవరికి రావు తెలుసా? హల్లెలూయా. నేను యాడ్లో చేసేటప్పుడు ఆయన నైజాం నుండి ఎవడో ఒకడు వచ్చాడు. అన్న కాస్త అన్నం పెట్టించుడే, అన్న కడుపు కాలుతుందా అన్న అన్నాడు. అంటే నేనేమన్నానంటే సరే నా క్యారేజ్ ఇచ్చేవాడికి. అటు తిన్నాడు. తిన్న తర్వాత అన్న నేను నైజాం వెళ్ళాలన్నా, నాకు డబ్బు లేదండి ఇప్పించమంటే నేను తలా 10 రూపాయలు, నా దగ్గర 10 రూపాయలు పోగు చేసి వాడికి డబ్బులు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంక వెళ్ళొచ్చు కదా లారీ బస్సు ఎక్కి. నేను యాడ్లోకి వెళ్ళి ఆ టైంలో ఏదో పని చేస్తున్నాం. మళ్ళీ ప్లాట్ఫారం మీదకి వచ్చాను. ప్లాట్ఫారం మీద కొంతమంది ఈ తొడేలు తీసే వాళ్ళ దగ్గర పనికి మాలిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నెట్లు చాటు నిలబడి వాళ్ళతో సుతులాడుతున్నాడు అన్నాడు. నేను చూశాను. నాకు ఆ మాటలన్నీ మర్చిపోయాను. ఇప్పుడు చాలా మాటలు. ఓ అన్నా నీ కాలు మొక్కుతున్నాయి అని లేచాడు. ఎరా నీకు నా క్యారేజ్ ఇచ్చా, డబ్బులు ఇచ్చా, ఇక్కడ ఎగవేసే చేస్తున్నావు ఏంటో? పొద్దున ఏమన్నావు? 3 రోజులు అయినా అన్నావు, అన్నం కనుకన్నావు. ఇప్పుడు అన్నం దొరికింది, డబ్బులు జోబులోకి వచ్చినాయి. ఇంటికి వెళ్ళకుండా ఆడతో చేతులు వాళ్ళు ఎవరో నాకు తెలుసు, ఆడవాళ్ళు ఎవరో నాకు తెలుసు, ఆడికి తెలుసు. నీకు అర్థం కాలేదా?
కడుపు నిండిన వెంటనే ఆ దరిద్రుడు ఆలోచన మారిపోయింది. మీరు గమనించాలి, ఇక్కడ అడుక్కు తినేటువంటి వాడుకు కడుపు నిండితే వాడిని అసలు పట్టుకోలేదు. వీడు మంచోడు కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. వీళ్ళలో విశ్వాసం లేదని కూడా నాకు తెలుసు. ఇక్కడ దైవజనుడు అక్కడికి వెళ్ళే ఉంటాడంటే, నాకు కలిగినది ఒకటి ఉంది, యేసు నామములో నువ్వు లేచి నడువు అన్నాడు. వాడి నీతిని బట్టి లేవలేదు, వాడి భక్తిని బట్టి అక్కడ లేవలేదు. కలిగి ఉన్న యేసు నామములో ఉన్న శక్తిని బట్టి లేచి నడిచాడు. ఇక్కడ గమనించాలి, ఇప్పుడు దేవుడు నిన్ను కరుణించడానికి, నిన్ను ఎడవకపోవడానికి, నిన్ను ఇంకా పట్టుకోవడానికి కారణం ఏంటంటే నీ భక్తిని బట్టి కాదు, ఎవరి నామమును బట్టి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇటువైపు మా పాస్టర్ గారు ఉన్నారు, వీళ్ళ మీద పడతాయి ఇప్పుడు కాసేపు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పమంటారు ఒక మాట, నేను కూడా పాస్టర్నేగా చదువుతున్నాను. మనం మంచోళమని దేవుడు మన కడుపు నిండా అన్నం పెట్టట్లేదు, నాకు తెలుసు. మనకు దేవుడు పిలిచినందుకు కానీ అంత అన్నం పెట్టి, అంత నీళ్లు ఇచ్చి, లేదంటే అంత కాస్త కూస్తో స్థితిగతులు ఇవ్వకపోతే మనం ఆయన సిగ్గుదెత్తామనే సంగతి ఆయనకి తెలుసు. వాళ్ళు వీళ్ళు మనం తెస్తాం. ఎలాగో తెలుసా, బండి పంచర్ పడితే కూడా మనోడు ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పుకోవాలి ఉన్నారు. నీ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళేటప్పుడు బండి పంచర్ పడితే వాళ్ళకి వాళ్ళేదా పంచరా? ఈనాడని ఎక్కడైనా చెప్పారా? స్తోత్రం చెప్పారా? కేవలం దేవుని నామానికి అవమానం వస్తుందని ఆయన ఉద్యోగం ఇచ్చినందుకు చచ్చినట్టు మనకు భోజనం పెడుతున్నాడు. భాష అర్థమైందా? స్తోత్రం చెప్పారు. మన సైనికులకి జీతం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదే? ప్రభుత్వాన్ని. వారి పస్తులుంటే దేశానికి అవమానం కాదు, వాళ్ళు ఎండిపోతే దేశానికి అవమానం కాదు. అందుకనే కదా వాళ్ళు బలంగా ఉండాలి, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, మంచి స్థితిగతులు